శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రోజు అక్టోబర్ 10, 2019 వికాయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజ మాసం శుక్ల ద్వాదశి. ఈరోజు గురువారం. ఈరోజు నక్షత్రం వచ్చేసి శతభిష నక్షత్రం కుంభరాశి కింద వస్తుంది. ఈరోజు జన్మనామం వచ్చేసి సా అనే నక్షత్రం. ఈరోజు జన్మించిన వాళ్ళు జన్మనామము సా నక్షత్రంతో నామకరణం చేసుకోవాలి. ఈరోజు రాహుకాలం వచ్చేసి 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు జన్మించిన వాళ్ళు గ్రహాలు ఎలా ఉన్నాయంటే రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు కుజుడు కన్య రాశిలో ఉన్నారు, శుక్రుడు బుధుడు తులారాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు, చంద్రుడు కుంభరాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. కొంత సమయస్ఫూర్తితో పనులు చేస్తే దాదాపు అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అవసరమైన ఒత్తిళ్లు ఉంటాయి. సమయస్ఫూర్తితో ముందడుగు వేయవలను. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు లలితా సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఉత్సాహంగా గడపగలుగుతారు. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు సలహాలు కొరకు మరింత శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యమైన సమాచారం సేకరిస్తారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆత్మీయ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ అదృష్ట సంఖ్య 8. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు నెరవేరగలవు. గృహం సందడిగా ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆత్మీయుల ఆకలయికతో మీ మనసు కుదురపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 1. వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఈరోజు శివారాధన చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. మీ సమర్థతను చాటుకుంటారు. హామీల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. విలాసాలకు వ్యాయామం చేస్తారు. వస్త్ర ధనప్రాప్తి ఖర్చులు అంచనాలు మించుతాయి. పనులు సానుకూలంగా ఉంటాయి. కొత్త విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. వీరి అదృష్ట సంఖ్య 4. వీరి అదృష్ట రంగు పసుపు రంగు. వీరి విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఆర్థిక సమస్యలు ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఉన్నత విద్యపై అన్వేషిస్తారు. అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు పసుపు రంగు. వీరి రోజు కాలభైరవ అష్టకం పఠించుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కన్యరాశి. ఆర్థిక లావాదేవీల్లో తీరిక ఉండదు. ఉన్నత విద్యా ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఇంట్లో అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో మంచి పేరు లభిస్తుంది. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు తెలుపు రంగు. వీరి రోజు ఇష్టదైవత ఆరాధన చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. కొంత సమయస్ఫూర్తితో పనులు చేస్తే దాదాపు అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనవసరమైన ఒత్తిళ్లు ఉంటాయి. సమయస్ఫూర్తితో ముందుకు నడవలను. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఈరోజు లలితా సహస్రనామాలు పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. శారీరక శ్రమ తీరుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మిత్రులతో ఉల్లాసంగా గడపగాలి. వీరి అదృష్ట సంఖ్య 2. వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరి విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ఖర్చులు అంచనాలు పెంచుతున్నాయి. కొత్త ఆహ్వానాలు అందుకుంటారు. ప్రేమ అనురాగాలు బలపడతాయి. ఆత్మీయ రాక ఆనందాన్ని ఇస్తుంది. వీరి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు తెలుపు రంగు. వీరు ఇష్టదైవత ఆరాధన చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. మీ ఆలోచనలు పని విధాలుగా ఉంటాయి. రుణాలు చేతి బదులు స్వీకరిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల దుబారా ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వీరి అదృష్ట సంఖ్య 2. వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. తదుపరి కుంభరాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శారీరక శ్రమ తీరుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మిత్రులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. వీరి అదృష్ట సంఖ్య 2. వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరి విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. సినీ వ్యాపార రంగాల వారికి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగుల్లో మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు ఏర్పడే సూచన ఎక్కువగా ఉంది. వీరి అదృష్ట సంఖ్య 1. వీరి అదృష్ట రంగు తెలుపు రంగు. వీరి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. మంచి మాటలో భాగంగా మనం ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందామండి. ఎవరైనా మాకు పెళ్లి కావట్లేదని అమ్మాయిలు పెళ్లి కానీ అమ్మాయిలు మాకు పెళ్లి కావట్లేదండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి. ఇది ఒక్క మంత్రం చెప్పించుకోండి, వాళ్ళు తప్పకుండా మ్యారేజ్ అయిపోతుంది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత అనే మంత్రాన్ని 1,00,000 తక్కువ కాకుండా జపించండి. 1,00,000 పైపులపై మీకు ఎలాంటి గ్రహాలు నీచలో ఉన్నా, ఎలాంటి కుజదోషం ఉన్నా, ఎన్ని గ్రహాలు నీచలో ఉన్నా కూడా మీకు తప్పకుండా మీకు 41 డేస్లో మ్యారేజ్ సెట్ అయిపోతుంది. మనం పోయిన ఎపిసోడ్లో 1వ తారీఖు పుట్టిన జన్మ గ్రహాలు 1వ తారీఖు పుట్టిన వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. ఈరోజు 2వ తారీఖు పుట్టిన వాళ్ళు వీరి మనస్తత్వాలు ఎలా తెలుసుకుందాం. 2వ తారీఖులు వీరు చాలా సున్నిత మనస్కులుగా అసాధారణ స్ఫూరణ కలిగి ఉంటారు. చుట్టుపక్కల వాతావరణానికి ప్రభావితం అవుతారు. సౌందర్య ఆరాధకులు, సున్నిత మనస్కులు,
ఎమోషనల్గా ఉంటారు. చిన్న సంఘటన కూడా వీరి మనసులో ఉంచుకొని ఎక్కువగా ఆలోచిస్తారు. ఒక్కోసారి దిగులు, మనోవ్యాకులత కలిగి ఆత్మవిశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది. ఎదుటివారి మనసులో ఏముందో వెంటనే గ్రహించడానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. ఎవరిని గాయపరచడానికి ఇష్టపడరు. ఎదుటి వ్యక్తుల నుండి ప్రేమాభిమానాలు కోరుకుంటారు. అలాగే ఎదుటివారి వాత్సల్యంతో చూస్తారు. వీరు మంచి మధ్యవర్తిత్వం చేయగల నేర్పు కలిగి ఉంటారు. అందరికీ సహకారం అందిస్తారు. భాగస్వామిలో పనులు చేయడానికి వీలుగా ఉంటారు. ఒక్కోసారి పసిపిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు. మంచి వాదన పటిమ కలిగి ఉంటారు. జై హింద్ సేఫ్ ధనాన్ని సమ్ముతారు. వీరు అధినేతలుగా ఉండే కంటే నేతలుగా తయారు చేస్తే వీళ్ళకు మంచి గొప్ప అనుభూతి ఉంటుంది. గొప్ప రచయితలు, కవులు, రాజనీతిజ్ఞులు, సంగీత కళాకారులుగా ఉంటారు. ఈ జన్మదిన వారు బయట తిరిగే ఉద్యోగం కన్నా ఒకే చోట కూర్చునే ఉద్యోగం చేసి కోరుకుంటారు. వీరి మనసు చంచలంగా ఉంటుంది. దీని నివారణకు వీరు చంద్రకాంతితో రోజుకు 30 నుంచి 40 నిమిషాల వరకు ఉండటం మంచిది. వీరిని తిక్క మనుషులుగా అంటారు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.